ఈసారి మోడీ గారు ఇంత హవాలో ప్రస్తుతం ఉండడానికి కారణం కాంగ్రెస్లో ప్రత్యామ్నాయ క్యాండిడేట్ ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల రాహుల్ గాంధీకి, లేక ఆయన సొంత ప్రతిభతో ఒక 2016లో కూడా భేద దేశంలో కూడా రాజకీయాన్ని 1950 లాగా నడపాలని ఆలోచించినంత మూర్ఖత్వం ఉంది. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇక రాహుల్ గాంధీ కూడా లాభం లేదు, ప్రియాంక గాంధీ అంటే వాళ్ళ గొప్ప కాంగ్రెస్ పార్టీ వారి గొప్ప విప్లవం ఏంటంటే ప్రియాంక గాంధీని తీసుకొస్తామని. ఇంతకాలం వీళ్ళ బతికించామని చెప్పండి ఒక పార్టీగా మనం సిగ్గుపడాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలాగే కొనసాగితే అంతర్ధానం అవసరము, అనివార్యం. సో ఇన్ దట్ సెన్స్ యూ ఫేవర్ ద బీజేపీ ఆర్ యు ఆర్ జస్ట్ ఇప్పుడు నేను ఏ పార్టీని ఫేవర్ చేయను, డిస్ఫేవర్ చేయను. కాంగ్రెస్కి సోనియా గాంధీతో నాకున్న సత్సంబంధాలు అందరికీ తెలుసు. కరెక్ట్, అది తెలిసింది. అది అలాగే బీజేపీలో నాయకులతో నాకు సత్సంబంధం ఉంది. కాబట్టి వ్యక్తులుగా ఏం ద్వేషం లేదు. మంచి చేస్తే ఎవరు చేసినా ఆహ్వానిస్తాను, చెడు చేస్తే ఎవరైనా తిడతాను. కానీ ఈ రీతి ఏ పార్టీకైనా సరే ఇది క్షమించడానికి కాదు, క్షమించడానికి. ఏ రకంగానూ కూడా మనం మీరు ఏ రూపంలో అయినా సరే, అది బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, టీడీపీ చేస్తుంది, అదే కేసీఆర్ చేస్తున్నాడు, డిఎంకే చేస్తుంది, ఎవరు చేసినా కూడా ఈ ఒక 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 పరంపర కొనసాగించడం, సంప్రదాయ రాజకీయాన్ని, పాత రాజకీయాన్ని కొనసాగించడం. ఇప్పుడు అందరూ అద్భుతంగా ఒకరోజు మార్పులు తెస్తాను కాదు, అసలు మీ కుటుంబం తప్ప ఇంకోటి రాజకీయం లేదు, ఇది మీ కుటుంబం కంపెనీ అన్నట్టుగా రాజకీయాన్ని మార్చడం, దాన్ని మనం సహిస్తూ కూర్చుంటాం. అంతకంటే అంటే పనిచేసే వాళ్ళు ఉంటే తప్పేంటని వాళ్ళ వాదన. ఇప్పుడు కేటీఆర్ పనిచేస్తున్నారు కదా, నేను కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, లేకపోతే కవిత కానీ సమర్థులు కాబట్టి వారు అర్హత లేదంటలా. కానీ ఆ కారణంగానే వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ పీఠాలు దక్కినాయని చెప్పండి, అందుకంటే మూర్ఖత్వం మరొకలేదు. ఈ రెంటికి మనం తేడాను చూడాలి. ఇప్పుడు రేపు పొద్దున కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరవుతారు, ఆయన పార్టీకి అధికారం వస్తారని చెప్పండి, మీకు ఏమైనా అనుమానం ఉందా? ఇది తప్పు కదా? ఖచ్చితంగా మీరు బలంగా నమ్ముతున్నారు అయితే ఇటు బి కేటీఆర్ అని. అంటే మీకు ఏమైనా అనుమానం ఉందా? తెలంగాణ ప్రజలకు అనుమానం ఏమైనా ఉందా? లేకపోతే ఆంధ్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి ఎవరు, టీడీపీకి అధికారం వస్తే అని చెప్పండి, మీకు అనుమానం ఏమైనా ఉందా? ఇది సిగ్గుచోటు కదా? ప్రజాస్వామ్య పేరుతో రాచకం కాదు, ప్రాతిపదిక కాకూడదు అంటున్నారు. ఖచ్చితంగా కాకూడదు. సమర్థులు ఎవరున్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా కూడా పెరగాలి, వాళ్ళని ఆహ్వానించాలి. నేను ఆహ్వానిస్తున్నాను. కానీ ఆ కారణంగా, అదొక్కటే కారణంగా అసలు మిగతాదంతా సంబంధం లేకుండా, అంటే మీ ఈ దేశంలో మిగతా వాళ్ళంతా పల్లకీలు మోసే బోయిలా రాచరికం పెట్టచ్చు, గొడవ అంత ఎందుకైతే? మొఘల్ చక్రవర్తులు 6 కూడా నిఖార్సైన వాళ్ళు. బాబర్ దగ్గర నుంచి హుమాయూన్ కొంతకాలం కష్టపడ్డాడు ఆయన, అసలు అక్బర్ అద్భుతమైన వాడు. ఆ తర్వాత వచ్చినటువంటి జహంగీర్ కావచ్చు, తర్వాత షాజహాన్ కావచ్చు, ఔరంగజేబ్ కావచ్చు, చాలా గొప్ప పరిపాలనా దక్షులు. ఆ సామ్రాజ్యాన్ని పెట్టచ్చు, మనకి గొడవ అంత ఎందుకు? 6 కూడా సమర్థులేగా. కానీ రాచరికపు ధోరణి కనిపిస్తుందా సార్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అందరిలో, ఇప్పుడున్న మన నాయకులందరిలో? మీకు అనుమానం ఏముంది? కాంగ్రెస్ పార్టీలో కానీ, టీడీపీలో కానీ, టీఆర్ఎస్లో కానీ, డిఎంకేలో కానీ, సమాజ్వాదీ పార్టీలో కానీ, ఇలాంటి పార్టీ అన్నింటిలో, లేకపోతే మన లాలూ యాదవ్ పార్టీలో కానీ, అకాలీదళ్లో కానీ రాచరిక ధోరణులు కాకుండా, అఖిలేష్ యాదవ్ చెప్పిన సమాజ్వాదీ పార్టీ, వీళ్ళందరిలో రాచరిక ధోరణులు కాకుండా వేరే ధోరణులు ఉన్నాయా? అదొక్కటే తప్పంట్లా సమాజంలో, అది ఒక కీలకమైంది. ఇక మిగతాది అవినీతి ఎలా చూస్తున్నాం? అవినీతి కానీ, డబ్బుల రాజకీయం కానీ, ఈ వికృత రాజకీయాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసి ఇదే గొప్పదని భావించడం ఉంది కాంగ్రెస్ పార్టీ. దానికి మొత్తం గాజు అది ఇంకా అసలు దానికి ఇన్స్టిట్యూషనలైజ్ చేసేసింది ఒక రాచరికాన్ని. దానికి అసలు ఒక యాక్సెప్టెడ్ కాదు, లెజిటిమైజ్డ్ అండ్ శాంక్టిఫైడ్. దానికి ఒక పవిత్రతను ఆపాదించారు. ఆ పవిత్రతను ఆపాదించినటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ చేసినంత దోషం ఇంకా ఉంది. మిగతా వాళ్ళు కనీసం కొంత సిగ్గుపడతారు, కొంతైనా కొంచెం ఏదో. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ బహిరంగంగా నా తర్వాత నా కొడుకే అని ప్రకటించట్లా. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అట్ట కాదు, అది శాంక్టిఫైడ్, అదంతే పవిత్రతను ఆపాదించేశారు. ఇది తప్ప ఇంకోటి ఊహించడానికి కూడా సాధ్యం కాదు. మరి అలాంటి పార్టీ ఎందుకు బతుకుండాలి? ఇప్పటికైనా కూడా ఆ పద్ధతి మానేసి, నిజంగా కాంగ్రెస్కి తొలి నుంచి కూడా జాతీయ పోరాటం నుంచి వచ్చింది కాబట్టి, అన్ని వర్గాలు కలిపిపోయే తత్వం ఉంది కాబట్టి అంతర్గతంగా బలం ఉంది. ఆ బలాన్ని ఉపయోగించుకుంటే మీరు ఈ పీడ, ఈ రాచరికం పీడ తొలగిపోయి నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ మీరు నాయకత్వాన్ని పెంచుకోండి అని చెప్పిన అవకాశాన్ని ఇస్తే మల్లాగుల్లాలు పడి ఒక పార్టీ పునరుజ్జీవం అవకాశం ఉంటుంది.
లేకపోతే అంతర్ధానం అవుతుంది, కావాలి. అవుతామే కాదు, కావాలి, సమాధి కావాలి. మన రాష్ట్రంలో అయితే మన స్పష్టంగా తెలిసిపోయింది, అంటే మొన్నటి ఎన్నికల్లో మన రాష్ట్రంలో తెలిసిపోయింది. రేపు కర్ణాటకలో అదే కాబోతోంది. అది కూడా అయిపోయిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ మిగిలింది ఎక్కడ ఉంటుంది?